చూస్తే పెద్ద చదువుకోలేదని తెలుస్తుంది. మరి ఇన్ని కోట్ల 100 కోట్ల రూపాయలు సంపాదించేంత తెలివి ఉందా? ఆయన వెనకాల ఇంకెవరు వాళ్ళ బంధువులు కానీ ఎవరు లేరా? ఆయన ఎవరు నడిపించేటోళ్ళు లేరా? వాళ్ళ వెనకాల నడిపించే వాళ్ళు చాలామంది ఉండొచ్చు. మేజర్గా భరత్ చౌహాన్ అనే పర్సన్, ఎవరు ఈ భరత్ చౌహాన్? సొంత బావ. అతను BMW బెంజ్ కార్లో ఒక మేనేజర్ లాగా ఉండే పర్సన్. ఈయన బాగున్నాడనే ఉద్దేశంతో అక్కడ మానేసి దీనిలోకి వచ్చేసి ఇక్కడ సీఈఓగా, గోకులంద సీఈఓగా పనిచేస్తున్నాడు. మొత్తం మధు వ్యవహారాలంతా భరత్ చూస్తున్నాడు, మొత్తం అతనే చూసుకుంటున్నాడు. ఈ మనీ ఏదైతే మనీ ఉందో, ఈ మనీ అంతా ఎక్కడ పోయింది? బయట దేశాలకి పోయిందా, లేదంటే కనుక అవన్నీ ఏమంటారు కాయిన్స్ రూపంలో అవన్నీ చేసుకుంటుండే అప్పుడే మాట్లాడుతుండే. ఆ కాయిన్స్ రూపంలో ఏదైనా మళ్ళీ ఇచ్చినారా, మళ్ళీ ఏం చేసినారనేది మనకి ఇంతవరకు అయితే దాని గురించి తెలియదు. క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ల రూపంలో అప్పుడు మాట్లాడుకునే వాళ్ళు. దాని గురించి నాకు అంత తెలియదు. చేసిందల్లా బ్యాక్గ్రౌండ్లో అతను ఉన్నాడు. అండ్ రాజకీయ నాయకులు ఎవరున్నారా, లేకుంటే ఇంకోరు ఎవరున్నారా, అది కూడా మాకు తెలియదు. ఈ అనుమానం ఏంటి? ఇప్పుడు ఇన్ని 100 కోట్ల రూపాయలు సంపాదించుంటారు, వీళ్ళు ఎక్కడో చోట తరలించుంటారు, లేకపోతే ఎక్కడో ఒకటి పెట్టుబడులు పెట్టుంటారు కదా. చాలా వరకు ఇప్పుడు మళ్ళీ ఈడీ ఆఫీస్కి మీరు వెళ్ళి కంప్లైంట్ చేస్తారు, మనీ లాండరింగ్ జరిగిందనేసి మీరు అంటున్నారుగా. ఏంటి నిజమేనా? మీరు కంప్లైంట్ ఇవ్వబోతున్నారా? ఖచ్చితంగా మేము ఇవ్వబోతున్నాం. ఎందుకంటే ఇంతోటి జరిగిన తర్వాత డైరెక్ట్గా వెళ్ళి మేము బాధితులందరూ కలిసి ఈడీ వాళ్ళకి అంటే ఏంటి